బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు రహదారులు చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో అల్పపీడన ద్రోణి వల్ల విపరీతంగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం నగరంలోని మాత్రం చూసుకుంటే ఇది 1/2 కిలోమీటర్ దూరం ఉండే రోడ్డు. ఈ రోడ్లోని వెళ్ళాలంటే మాత్రం మోకాళ్ళ లోతు నీటిలోని మాత్రం వాహనాలు అదే వెళ్ళేవారు పాదచారులు కూడా వస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నగరంలోని రైతు బజార్కు, అలాగే బాకర్సాపేట, డే అండ్ నైట్ కాలనీ, అదేవిధంగా చూసుకుంటే సార్ ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం నీట మునిగాయని మాత్రం చెప్పొచ్చు. రాత్రి నుండి విపరీతంగా వర్షం కురవడంతో ఈ విధంగా జరిగిందని మాత్రం మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ అల్పపీడన ద్రోణి వల్ల శ్రీకాకుళం జిల్లా మొత్తం విస్తారంగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మాత్రం జిల్లా యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రెవెన్యూ సిబ్బందిని మాత్రం ఎవరూ సెలవులు పెట్టకుండా మా విధుల్లోనే ఉండాలని చెప్పారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే పాతపట్నంలోని, అలాగే టెక్కల్లోని, నరసనపేటలోని, పాలకొండలోని, శ్రీకాకుళం నగరంలోని కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం ఇమీడియట్గా మీరు మాకు తెలిపితే దాని మీద మీరు చర్యలు తీసుకోవడానికి మాత్రం తెలిపారు. ఒరిస్సాలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో నాగావళి నదికి, వంశధార నదికి విపరీతంగా వరద వచ్చే ముప్పు ఉన్నందున ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ, రైతులు కూడా సురక్షిత ప్రాంతాలకు కొంచెం తరలి వెళ్లాలని చెప్పి రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని 192 కిలోమీటర్లలోని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే విండ్ కూడా 55 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దు, మీకు తాలూకా సంబంధించిన బోట్లని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఇప్పటికే మెరైన్ సిబ్బంది, అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఇతరత్ర ఫిషరీకి సంబంధించిన సిబ్బంది కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెప్పారు. ఈ విధంగా చూసుకునేసరికి ఒక ఆయన నుంచి ఈ మోకాళ్ళలోతు నీటిలో వస్తున్నారు, ఏ విధంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు అనే అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉందండి. మొత్తం ఉరుకోలు లేక వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసాయి. బండ్లు ఇంజిన్లో నీరు దూరిపోయింది, బండ్లు ఆగిపోయినాయి, నడిపించుకొని వస్తాను. మరి ఇంత పారిశుద్ధ్యత సరిగా ఉంటే కానీ కాలువలు సరిగా తీక పూడుకుపోయి చాలా ఇబ్బందిగా ఉందండి. అక్కడ రైతు బజారు ఆ జంక్షన్ నుంచి ఇల్సిపురం నుంచి, అలాగే అటు వాటర్ ఉంది కదా, నిలగ వచ్చాం. ఇలాగా ఇబ్బందిగా ఉంటుంది. అదండి సార్. సార్ చెప్పండి, మీరు తిరిగారు కదా, టౌన్లోని యువత తిరుగుతున్నారు కదా, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఏంటి? గత 5 సంవత్సరాల్లో కనీసం 30 పూడికి తీసిన నాదులు లేదండి. ఈ గత 3 నెలల్లో మున్సిపల్ యంత్రాంగం అయితే ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మొత్తం టోటల్గా అన్ని డ్రైన్స్ అయితే క్లీన్ చేయడం జరిగింది. అయితే యథేచ్ఛగా వర్షం రాత్రి 11 గంటల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది కాబట్టి అక్కడ వాటర్ అక్కడ స్టక్ అయింది. 1 గంట కానీ వర్షం అయితే వాటర్ అక్కడ వాటర్ వెళ్ళిపోద్దండి. ఎందుకంటే అల్పపీడన ద్రోణి రేపటి వరకు ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ రాత్రికి కానీ రేపు మధ్యాహ్నం కానీ తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఏమనుకుంటున్నారు? లేదు, మేమైతే ఆల్రెడీ కలెక్టర్ గారు అయితే అలర్ట్ పెట్టడం జరిగింది. అక్కడ కేంద్రాలు కూడా, సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే డ్రైన్స్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే వాటర్ అంతా డ్రైన్స్ అంతా మొత్తం ఫుల్ లెవెల్లో డ్రైన్స్ అంతా ఖాళీ చేశాము. గతంలో వర్షం పడితే 3 మంత్స్ బ్యాక్ వర్షం పడితే 2 రోజులు 3 రోజులు వాటర్ లేదు కాదు. ఇప్పుడు అది కాస్త గంటల్లోకి మారింది. 2-3 రోజులు కాస్త 2-3 గంటల్లో ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది. అయితే వర్షం తగ్గాల, వర్షం తగ్గితే వాటర్ ఎక్కడెక్కడే క్లీన్ అయిపోద్ది. అంటే డ్రైన్స్ అనేది చిన్నవి ఉన్నాయి, గతంలో కట్టిన డ్రైన్స్ కాబట్టి, చిన్న డ్రైన్స్ కాబట్టి వాటర్ అంటే కొద్దిగా లేట్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఎందుకంటే చాలామంది వాహనదారులు కూడా వాహనాలు ఆగిపోయాయని చెప్తున్నారు. గతంలోని చేసిన పొరపాట్ల వల్ల ఈ విధంగా అయ్యిందని చెప్పి శ్రీకాకుళం జిల్లా వాసులు చెప్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకునేసరికి డ్రైన్సే కాకుండా హెవీ రెయిన్, అంటే రెయిన్ఫాల్ కూడా చాలా ఎక్కువగా రావడం, కానీ ఈ రెయిన్ఫాల్ రైతులకి ఉపయోగకరంగా ఉన్నా మాత్రం జిల్లా వాసులు మాత్రం అందుకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఈ విస్తారంగా వర్షాలు కురవడం, వాతావరణ శాఖ కూడా రైతులు కూడా పొలాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉన్నది, వరదలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఈ వర్షాలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMTV.